ఇప్పుడు కావాలంటే ఎవరు చేస్తారో ఏంటి నువ్వు తప్పిస్తే నీ కొడుకు నేను కానీ మెట్లేదు ఆకలే ఎందుకు డాడీ ఎంత చిన్న వయసులో వదిలేసి వెళ్ళిపోయావా ఎంత చిన్న వయసులో వదిలేసి వెళ్ళిపోయాడు మా నాన్న డాడీ నీకోసం అందరూ వచ్చారు అమ్మో డాడీ మమ్మల్ని విడిచిపెట్టి దూరం అయిపోయావా మమ్మల్ని చూడ మమ్మల్ని చూడ అమ్మో మా నాన్న దగ్గర చూడు మా నాన్న ఒక్కడే అమ్మో మమ్మల్ని మా నాన్న మమ్మల్ని ఒక్కసారి పట్టుకుండదమ్మా నా ప్రాణమా నాలో నీవు ఎందుకిలా కృంగియున్నావు నా ప్రాణమా నాలో నీవు ఎందుకిలా కృంగియున్నావు దేవుని వలన ఎన్నో మేళ్లను అనుభవించితివే దేవుని వలన ఎన్నో మేళ్లను అనుభవించితివే స్వల్పకాల శ్రమలను నీవు అనుభవించలేవా స్వల్పకాల శ్రమలను నీవు అనుభవించలేవా ఎందుకిలా జరిగిందని యేసయ్యను అడిగే అర్హత నీకు లేదని సహించి స్తుతించే కృప నీకుంటే చాలునులే సహించి స్తుతించే కృప నీకుంటే చాలునులే ఎందుకిలా జరిగిందని నా హృదయమా ఇంకెంత కాలము ఇంతగా నీవు కలవరపడుదు నా హృదయమా ఇంకెంత కాలము ఇంతగా నీవు కలవరపడుదు
దేవుని ద్వారా ఎన్నో ఉపకారములు పొందియుంటివే. దేవు కౌల కలములో రానిది, పాండిత్యములో లేనిది, జ్ఞానుల జ్ఞానానికందని నీ జీవిత చరిత్ర. మనిషి నీ చరిత్ర, మనిషి నీ చరిత్ర. కౌల కలములో రానిది, పాండిత్యములో లేనిది, జ్ఞానుల జ్ఞానానికందని నీ జీవిత చరిత్ర. మనిషి నీ చరిత్ర, మనిషి నీ చరిత్ర. కవుల కలములో రానిది, పాండిత్యములో సంపాదించుకొని ఎంతో కష్టపడ్డారు ప్రభావ. ప్రతి గృహం బిడ్డలో భార్యతో ఉండవలసిన సమయంలో అనుకోని రీతిగా నా శరీరంలో ఒక సలహాన్ని బట్టి ప్రభావ ఆత్మకి ఇష్టమైన కనుక ప్రభావ ఆత్మ విషయంలో నమ్ముతున్నాం. కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుకోబోదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకునుడి. ఈ పరిస్థితి యవనస్తుడైనా మరి ఈరోజు ఈ విధంగా ప్రభు పిలుపు మేరకు తెలుసుకోవటం అనేది దేవునికి ఏర్పాటు. ఎందుకంటే భూమి మీద మనిషిని యొక్క నాటక రంగం అండి. ఎవరు పాత్ర వారు వహించి వెళ్ళవలసిన వారమే అన్నాం కనుక మరి దేవుని ఏర్పాటు ప్రకారంగా ఆయనకి ఇచ్చిన ఆయుష్కాలము అయిపోయింది. ఇది దేవుని పిలుచుకున్నాడు. అందుకనే ప్రసంగి గ్రంథంలో ఒక మాట తెలియజేస్తాడు, ఒక జన్మదినము వెనుకటి వల్లనే మొన్న తన దయచి ఆత్మదేవుని యొద్దకు చేరాలి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవులారా, మరి భూమి మీద ప్రతి మనిషి జీవించిన కాలంలో ప్రభువుని కలిగి జీవించినప్పుడు, ఆయన పిలుపు వచ్చినప్పుడు మనందరం కూడా ప్రభుత్వంలో ఉంటామని మన విశ్వాసంతో నిలుస్తున్నప్పుడు భూమి మీద జీవించగలిగిన వారము ఉండాలి. అంటే మోసే దృష్టికి ఇలువ కలిగిందని యొక్క వాక్యం తెలియజేసిన రీతిగా తండ్రి ఏర్చర్ల సంస్థాన్ గారిని మరియమ్మ గారిని అవనకాలలో జతపరిచి వారి యొక్క దాంపత్య జీవితాన్ని కృపలో జ్ఞాపకం చేసుకుని ఇచ్చినట్టు లోకంలో జీవించడానికి వయసు ఉన్నప్పటికీ కూడా తండ్రి మీరు పిలిచినప్పుడు ప్రభా నీ నిత్య జీవమై పునరుద్ధానము కలుగునని నిరీక్షణతో మరి ఈయన శరీరమును మంటికి మన్నుగాను, బూడిదికి బూడిదిగాను, దుమ్ముకు దుమ్ముగాను భూమికి అప్పగించుకున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ఇచ్చిన కుమారులు మూడవ కుమారుడు అయ్యా ఆరోన్ గారు మీ జ్ఞాపం చేసుకుని అయ్యా మీ పిలుపు మేరకు అయ్యా ప్రభువును నిద్రించిన సందర్భాన్ని బట్టి అయ్యా మరి సమాజ తోటలోకి దేవుని సేవకులుగా రక్త సంబంధులు, బంధువులు, స్నేహితులందరూ కలిసి ఈ భూస్థాపన కార్యక్రమంలో తోడే నడిపించారు. అందుని బట్టి వందనాలు. ఇదిగోనైనా మరణము చూడక బ్రతుకు నరుడు ఎవరైనా వాక్యం సెలవిస్తుంది. నరులారా తిరిగి రండి మీరు సెలవైందని అయ్యా మీరు సెలవిచ్చిన రీతిని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. నా ఇదిగో వచ్చినటువంటి పిల్లలందరికీ ఆయన సన్నిధిలోని ఆత్మకును విడనాడినటువంటి భార్యకు, బిడ్డలకు, తల్లిదండ్రులకు, సహోదరులకు, కుటుంబ సభ్యులకు ఆయన